తను సునంద గారు 60 years ఓల్డ్. తను బాత్రూంలో పడిపోవడం వల్ల బైమాల్యోలార్ రైట్ యాంకిల్ ఫ్రాక్చర్ అనేది జరిగింది. దానికి ఓపెన్ రిడక్షన్ ఇంటర్నల్ ఫిక్సేషన్ అనేది డాక్టర్ రాధేశ్యామ్ గారు ఆర్థోపెడిక్ సర్జన్ చేశారు. ప్లేట్ అండ్ స్క్రూ ఫిక్సేషన్ ఫర్ లేటరల్ మాల్యోలస్, కేవైర్ ఫిక్సేషన్ ఫర్ మీడియల్ మాల్యోలస్ చేశారు. 2 months వరకు మొబిలైజ్ చేసి 2 months తర్వాత మనకి ఫిజియోథెరపీ కోసం తన రీహాబిలిటేషన్ కోసం మనకి రెఫర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రెఫరింగ్ దిస్ కాంప్లికేటెడ్ అండ్ ఛాలెంజింగ్ కేస్. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ఛాలెంజింగ్ అండ్ కాంప్లికేటెడ్ కేస్ అని ఎందుకన్నానంటే 2 monthsకి మనకి నార్మల్ మిడిల్ ఏజ్ వాళ్ళకి, తర్వాత ఆస్టియోపోరోటిక్ కాని వాళ్ళకి 2 monthsకి మనకి రీహాబిలిటేషన్ అనేది అసలు కంప్లీట్ అవుతుంది. కనుక 2 monthsకి స్టార్ట్ చేశాము. ఎందుకు అంటే తనకి సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉండడం వల్ల బోన్స్ అనేవి చాలా బ్రిటిల్గా ఉన్నందుకు ఎక్కువ ప్రికాషన్స్ తీసుకొని చేయాల్సి వచ్చింది. అయితే ఫస్ట్ మనము తనకి ఎప్పుడైతే రిఫర్ చేశారో మనం వెళ్ళినప్పుడు తనకి జస్ట్ వాకింగ్ చేపించేద్దాము, వాకింగ్ చేపించేసి వాకర్తో కొంచెం ఇంట్లోనే ప్రాక్టీస్ చేయమని చెప్దామన్న ఆలోచనతో వెళ్ళాను నేను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనని నిల్చోబెట్టడానికి స్టాండింగ్, వాకింగ్కి ముందు ప్రిపరేటరీ స్టాండింగ్ చేయించాలి కదా, స్టాండింగ్ అండ్ దానికి తను స్ట్రెంగ్త్ అనేది అసలు మజిల్స్లో స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువగా ఉండింది. సో దానివల్ల మనకి ముందు తనకి అన్ని మజిల్స్ ఎక్సర్సైజెస్, నీ మజిల్స్, హిప్ మజిల్స్, యాంకిల్ మజిల్స్ అన్నిటికీ ఎక్సర్సైజ్ చేయించి దాని తర్వాత స్టార్ట్ చేశాను. కానీ తను ఎప్పుడైతే గ్రౌండ్ మీద తను లెగ్ పెట్టిందో తనకి సెన్సేషన్ అనేది అసలు తెలియడం లేదు. అంటే తన లెగ్ నేను ఇలా పెట్టాను అన్న సెన్సేషన్ తెలియకపోవడం వల్ల మామూలుగా మనము స్టార్ట్ చేసినప్పుడు టో వాకింగ్ స్టార్ట్ చేయాలి. కానీ తనకి సెన్సేషన్ రాలేదు, గ్రిప్ లేదు, టోస్ మీద పెట్టడానికి గ్రిప్ లేనందువలన తనకి ఏం చేశానంటే మనకి మామూలు ప్రొసీజర్ ప్రకారం 20% ఆఫ్ హర్ హోల్ వెయిట్ అనేది ఆ ఫుట్ మీద వేయాలి. కాబట్టి వేయింగ్ మిషన్ తీసుకొని 20% అంటే అప్రాక్సిమేట్లీ తనకి ఒక 30 kgs దాకా వచ్చింది, 25 to 30 kgs. ఆ ఫోర్స్ అనేది ఎంత ఆ వేయింగ్ మిషన్ మీద ఆ ఎఫెక్టెడ్ లెగ్ పెట్టి ఆ ఫోర్స్ అనేది ఎలా ఫీల్ అవ్వాలి, 30 kgs ఆఫ్ ఫోర్స్ అనేది లెగ్ మీద వేసినప్పుడు ఎంత ఫోర్స్ మనం పెట్టాలి అనేదాన్ని తనకి ముందు ట్రైన్ చేసి వేయింగ్ స్కేల్ మీద దెన్ నార్మల్ గ్రౌండ్ మీద వాక్ చేయించాను. అలా ఫస్ట్ 2 days మాత్రం తనకి గ్రిప్ లేకపోవడం వల్ల మొత్తం లెగ్ పెట్టాము, కానీ ఫోర్స్ మాత్రం ఇంతే వేయించాము. విత్ వాకరే చేయించాలి. దాని తర్వాత 2 days తర్వాత మెల్లగా తనకి కొంచెం గ్రిప్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు టో వాకింగే చేయించాము. టో వాకింగ్ చేసి ఒక 15 days తర్వాత టో వాకింగ్ చేసిన తర్వాత దాని తర్వాత ఇప్పుడు 20% వేసాం కదా, దాని తర్వాత ఒక 30% వెయిట్ అనేది సేమ్ మళ్ళీ వేయింగ్ స్కేల్ మీద తనకి ఆ వెయిట్ ఫోర్స్ని ఎంత వేయాలి అనేది ట్రైన్ చేయించి తర్వాత వాక్ చేయించాను. ఆ వాక్ చేసిన తర్వాత 1 monthకి అంటే 3 months కంప్లీట్ అయిన తర్వాతనే తనకి ఫుల్ వెయిట్ బేరింగ్ మీదకి వచ్చాము. ఎందుకు తన కండిషన్ని దృష్టిలో పెట్టుకొని. అయితే 3 monthsకి మనం చేసిన తర్వాత వాకింగ్ చేసిన ఫుల్ వెయిట్ బేరింగ్ చేస్తున్నప్పుడు సార్ అడ్వైస్ చేసిన బ్రేస్ని తీసుకొని అదే బ్రేస్ పెట్టి తనకి దాంతో మనం వాకింగ్ చేయించాము. వాకర్ తోటే విత్ బ్రేస్ ఫుల్ వెయిట్ బేరింగ్ చేయించాము. అది చేసిన తర్వాత ఒక 15 daysకి మళ్ళీ విత్ దాన్ని మనము స్టిక్కి చేంజ్ అయ్యాము. స్టిక్కి చేంజ్ అయినప్పుడు ఏంటంటే స్టిక్కి మనకి విత్ బ్రేసే చేయించాము. స్టిక్ పెట్టినప్పుడు ముందే తనకి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ఎక్సర్సైజెస్ మాత్రం కంటిన్యూ చేసాం. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయకపోతే తనకి స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇవంతా ప్రోగ్రెషన్ చేయలేం కాబట్టి అవి చేసుకుంటూ ఇది చేసాము. అయితే మనకి యూజువల్గా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చాము. ఫస్ట్ లేచేటప్పుడు అఫెక్టెడ్ లెగ్ని కొంచెం ముందుగా పెట్టి ఆ స్టిక్ మీద ఆ కాంట్రాలేటరల్ సైడ్లో ఉంచాలి. స్టిక్ని ఎప్పుడైనా మనము కాంట్రాలేటరల్ సైడ్ హ్యాండ్లో ఉంచుకోవాలి. అలాగే కాంట్రాలేటరల్ సైడ్లో పెట్టి దాని తర్వాత మొత్తం వెయిట్ అంతా ఆ స్టిక్ మీద నెక్స్ట్ అన్ఎఫెక్టెడ్ లెగ్ మీద వేయించి స్టాండింగ్ చేయించాను. స్టాండింగ్ చేసిన తర్వాత తన స్టిక్ అనేది తన వేస్ట్ లెవెల్కి, గ్రేటర్ ట్రోకాంటర్ లెవెల్కి అడ్జస్ట్ చేసాము. అడ్జస్ట్ చేసిన తర్వాత ఎల్బోని 15 to 20 degrees ఫ్లెక్షన్లో పెట్టి ఆ పొజిషన్, దట్ ఈస్ ద కరెక్ట్ పొజిషన్ ఫర్ హోల్డింగ్ ఎనీ స్టిక్. అలా పెట్టుకొని దాని తర్వాత ఫస్ట్ 3-point గేట్ ప్యాటర్న్ని
ట్రైన్ చేసాము. 3 పాయింట్ గేట్ ప్యాటర్న్లో ఫస్ట్ స్టిక్ వస్తుంది, తర్వాత అఫెక్టెడ్ లెగ్, దెన్ అన్ఎఫెక్టెడ్ లెగ్. అది ఒక 1 వీక్ చేసిన తర్వాత 2 పాయింట్ గేట్కి స్విచ్ ఆన్ అయిపోయాము. 2 పాయింట్ గేట్లో స్టిక్ అండ్ అఫెక్టెడ్ లెగ్ ఒకటేసారి వస్తుంది. దాని తర్వాత అన్ఎఫెక్టెడ్ లెగ్ ముందుకు పెడతారు. ఇలా ఇది ఒక 1 వీక్ 10 డేస్ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత స్టేర్ క్లైంబింగ్ అనేది నేర్పించాను. స్టేర్ క్లైంబింగ్లో మనకి 3 పాయింట్ ప్యాటర్నే యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ 3 పాయింట్ స్టేర్ క్లైంబింగ్ పైకి ఎక్కేటప్పుడు ఫస్ట్ గుడ్ లెగ్ పెట్టాలి, అఫెక్టెడ్ లెగ్ని కాకుండా. అన్ఎఫెక్టెడ్ లెగ్ని ఫస్ట్ ఏం పెట్టాలి, అన్ఎఫెక్టెడ్ లెగ్ ఫస్ట్ పెట్టి తర్వాత అఫెక్టెడ్ లెగ్ పెట్టాలి. దిగేటప్పుడు మాత్రం ఫస్ట్ స్టిక్ పెట్టి అఫెక్టెడ్ లెగ్ పెట్టి తర్వాత అన్ఎఫెక్టెడ్ పెట్టాలి. అంటే దిగేటప్పుడు ఫస్ట్ బ్యాడ్ లెగ్ అంటే అఫెక్టెడ్ లెగ్ పెడతాము, పైకి వచ్చేటప్పుడు మాత్రం అన్ఎఫెక్టెడ్ లెగ్ పెడతాము. దాని తర్వాత ఒక 1 వీక్ తర్వాత తనకి ఆ స్టిక్ కూడా తీసేసి విత్ బ్రేస్ వాక్ చేయడం ఒకసారి ప్రాక్టీస్ చేయించాము. ఫస్ట్ 2 రౌండ్స్ చాలా కంగారుగా చేశారు. తర్వాత మెల్లగా తనకి వెయిట్ బేరింగ్ చేయడము అది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కరెక్ట్గా చేయగలిగారు. ఇప్పుడు నా షీ ఈజ్ వాకింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్ పర్ఫెక్ట్లీ. తన ఫీడ్బ్యాక్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. నమస్తే అండి. మొత్తం ఓవరాల్గా ట్రీట్మెంట్ మీకు ఎలా అనిపించింది? ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంది, తర్వాత మెల్లమెల్లగా ఎలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది? స్టార్టింగ్ అయితే అసలు కాలు కింద పెట్టాలంటే భయం వేసింది. మీరు వచ్చి చెప్పిన తర్వాత కొద్దిగా కాలు కింద పెట్టడం అలవాటు చేసుకున్నాను. కానీ కింద పెట్టినా కూడా ఎక్సర్సైజ్ చేయడం వల్లనే నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపించింది. కాల్ ఎక్సర్సైజెస్ 10 ఎక్సర్సైజెస్ చెప్పారు మీరు. ఆ 10 ఎక్సర్సైజెస్ బాల్తో చేసేది వాటి వల్లనే కొంచెం ఇంప్రూవ్ అయింది. దానివల్ల కింద పెట్టడానికి అప్పుడు భయం లేకుండా పెట్టగలిగాను. తర్వాత వాకర్తో స్టార్ట్ చేసినప్పుడు ఫింగర్స్ మీద టోస్ మీద అట్లా స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు కొంచెం భయంతో నడిచాను. ప్రతి సింగిల్ మూమెంట్ కొంచెం జరగగానే వెరీ గుడ్, బాగా చేసావు అని అట్లా ఎంకరేజ్ చేయడం వల్ల నాకు ఇన్స్పిరేషన్గా అయ్యి కొంచెం నడవగలిగాను నేను. లేకపోతే ఫస్ట్ కాలు కింద పెట్టాలంటేనే నేల మీద, ఎందుకంటే 3 months బెడ్ మీద కాలు పెట్టి కింద తిరుగుతూనే ఉంటాం కదా, కాలు నేల మీద పెట్టాలంటేనే భయం వేసేది. ఈ జాయింట్ కదా ఏమవుతుందో ఏమో ఎట్లా ఉంటుందో అని. కానీ మీరు వచ్చి 15 days ఫస్ట్ 15 days అయిన తర్వాత మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. బాగానే నడిచాను నేను. స్టిక్ పట్టుకున్నప్పుడు ఏమనిపించిందండి? స్టిక్ పట్టుకున్నప్పుడు కూడా ఫుల్ కాలు పెట్టాల్సి వచ్చింది కదా, అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. స్టార్టింగ్ ఫింగర్స్ మీద నొప్పి అనిపించింది. ఫస్ట్ భయం ఎక్కువ. భయంతో ఫుల్ కాలు పెడితే ఏమవుతుందో అని భయంతో మీరు చెప్తూ పోవడం వల్ల నేను 2 కాళ్ళు కింద పెట్టి 2 కాళ్ళు ఆల్టర్నేట్గా మామూలు ఒరిజినల్ వాళ్ళు నచ్చినట్టుగా నడుస్తూ పోయాను. ఇప్పటి వరకు మొన్న వరకు కూడా నచ్చాను. కానీ స్టిక్ తీసి నడవమంటే కూడా కొంచెం భయంతో ఉంటే మీరు మళ్ళీ నిన్న వచ్చి చెప్పిన తర్వాత నేను ఆ స్టిక్ తీసి ఇప్పుడు రిప్లేస్ నుంచి వితౌట్ స్టిక్ నడుస్తున్నాను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారా? మరి ఇప్పుడు కాన్ఫిడెంట్గానే ఉన్నాను. ముందు చేసే వర్క్స్ అన్ని ఇప్పుడు చేస్తున్నారా? ఎక్సర్సైజ్ తక్కువే చేసేది, చెప్తున్నప్పుడు చేశాను కానీ కంటిన్యూ చేయాలి. అలాగే మీరు ఆ ముందు ఈ ఫ్రాక్చర్ కాక ముందు చేసే పనులన్నీ కూడా ఇప్పుడు చేసుకోవాలి. వంట అది 75% వరకు చేస్తున్నాను. మిగతా కొన్ని చేయాలి. అంటే బయట తీసుకొని పోయి బట్టలు ఆరేయాలనుకోండి, తీసుకొని బయటకు పోయి ఆరేయటం అట్లా చేయడం చేయొచ్చు లేదా ఇంకా ఆలోచిస్తున్నాను. లేదు, ఇప్పుడు ఇంకా అన్నీ చేయొచ్చు, మీరు అన్నీ చేయండి. ఓకే, ఓవరాల్గా మీకు ట్రీట్మెంట్ సాటిస్ఫాక్షన్ అయిందా? చాలా సాటిస్ఫాక్షన్. ఫిజియోథెరపీ నేను నడవగలిగాను. ఓకే, వల్ల లేకపోతే ఫిజియోథెరపీ ఆ స్టెప్స్ ఎక్సర్సైజెస్ అని నాకు తెలియదు కదా. మాకు ఫిజియోథెరపీ తీసుకోవడం వల్లనే అవన్నీ తెలిసినాయి. దానివల్ల చేస్తాను. 3 months. థ్యాంక్ యూ అండి.